అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మరోసారి నిరసన స్వరం వినిపించింది. రాజోలు రోటరీ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జాతీయ మాల మహానాడు అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. ఎస్సీల హక్కులు పరిరక్షించడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, వర్గీకరణ పేరుతో ఎస్సీ సమాజానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. ఎస్సీ వర్గీకరణ చట్టం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు మాల మహానాడు ఆర్ఎస్ రత్నాకర్ గారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ విషయం అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ఒకసారి అండి సార్ చెప్పండి, ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ చట్టం అనేది ఇక్కడ కంప్లీట్గా పూర్తి అయిపోయినట్టే కనబడుతుంది. ఎక్కడా కూడా వినపడిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఈ ఉద్యమం చేయగల కారణం ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే ఆ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఏదైతే ఉందో అది పూర్తిగా దొడ్డిదారిని తీసుకొచ్చినటువంటి చట్టం. దానికి ఒక రకమైనటువంటి కావాల్సినటువంటి డేటా కానీ సైంటిఫిక్ డేటా కానీ ఏమీ లేదు, చట్ట విరుద్ధంగా చేశారు. ఫస్ట్ పాయింట్, ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయడమే కాదు, అసలు ఎస్సీ వర్గీకరణ అనేది కుదరదు. దాని దిశగా మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఎస్సీ వర్గీకరణ చెయ్యాలని చెప్పేసి ఇంతకాలం పనిచేసిన మందకృష్ణ మాది గారు ఉన్నారో ఆయనతోటే కలిసి కొంతమంది ఇప్పుడు వేరే దళిత క్రైస్తవ విషయంలో పనిచేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మాది పిన్ పాయింట్ ఎజెండా అండి. ఎస్సీ వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రంలోని కుదరదు. ఇప్పుడు దళిత క్రైస్తవుల ఇష్యూ అనేది క్రైస్తవులు అనేది మాల్లో ఉన్నారు, మాదిగులు ఉన్నారు, కామన్గా ఉంది కాబట్టి కలిసి పనిచేస్తే పనిచేయచ్చు. దాన్ని మనం తేడాగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కామన్ ఎజెండా కాబట్టి, కామన్ ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నారేమో. అయితే నాదైతే మాల మహానాడు ప్రెసిడెంట్గా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఎస్సీ వర్గీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎందుకంటే 100లో ఎస్సీలకి ఒకడికో ఇద్దరికో రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతుంది. జస్ట్ పీనట్స్, వాట్ ఇస్ దట్ స్వీట్ రైస్, ఎంగిలి మెతుకులు ఇస్తున్నారు రిజర్వేషన్ పేరుతో. దీన్నే మీకు అందరికీ న్యాయం చేసేస్తామని, మరి సామాజిక న్యాయం చేస్తామని, 100లో ఇద్దరికి ఇచ్చేదాన్ని 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పనిచేస్తామని, మోడీ గారు అయితే 1108 ఎస్సీ కులాలకు నేను పనిచేస్తానని చెప్తున్నాడు. ఇది రిడిక్యులస్ హాస్యాస్పదం కాదా? మాకన్నా ఎర్రిపప్పగాడు ఎవడో లేడా? మేము మాట్లాడుకుంటూ ఊరుకుంటున్నాం కాబట్టి చేతకాలని అనుకుంటున్నారో అది కాదు. ప్రధానంగా మాట్లాడుకునేది ఏంటంటే ఎస్సీలలో మాల సామాజిక వర్గం కొంత ఆర్థికంగా బలంగా ఉన్నారు, మాకు వచ్చే అవకాశాలు వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి మాదిగలు ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాదిగారు కానీ వాళ్ళ సంఘాలు కానీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఎస్సీలు అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్. ఎస్సీస్ అంటే ఇట్స్ నాట్ సింగిల్ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటున్నారు కానీ ఇట్ ఇస్ ఎ షెడ్యూల్డ్ క్లాస్. అందులో దేశవ్యాప్తంగా ఆ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాలను చూసుకుంటే పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు. ఏమంటారు? చమార్లు అంటారు నార్త్ ఇండియాలో. ఓవరాల్గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగలే, మాలలు కాదు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాలలు మాదిగ సోదరుల కన్నా ఒక స్టెప్ ముందున్నమాట. నిజమే, ఓవరాల్గా అందరూ మాదిగలే దేశం మొత్తం మీద. అందుకే కాంశీరామ్ గారు ఏమన్నారు, హిందుస్థాన్ నహీ హై చమర్స్థాన్ హై, యారివత్ నహీ చమర్వర్త హై. ఇది మాదిగల దేశం, హిందువుల దేశం కాదు. ఇది ఆర్యుల దేశం కాదు, ఇది ఆర్యవర్తం కాదు, మాదిగల వర్తం అన్నారు. మాయవత్ తీసుకోండి, మన మాదిగ సోదరి. కాంశీరామ్ గారు తీసుకోండి, చంద్రశేఖర్ ఆజాద్ రమణ తీసుకోండి, మరి వాట్ ఈస్ దట్ రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ తీసుకోండి, సుశీల్ కుమార్ షిండే తీసుకోండి, బాబు జగజ్జీవన్ రావు తీసుకోండి. దేశం మొత్తం మాదిగలే. తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నారని ఈ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దొంగ లెక్కలు చూపించి ఇదిగో మాలంతా డెవలప్ అయిపోయారు. రత్నాకర్ని చూసి అందరం చూడకూడదు కదా. మాలంతా డెవలప్ అయిపోయారు, ఇదిగో మాదిగలు కానీ తొక్కేస్తున్నారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అదే తిరుగుబాటు. ఇది అదంతా పూర్తిగా అబద్ధం, ఫాల్స్ ప్రచారం అదంతా. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరైతే అంటే దేశవ్యాప్తంగా మన జిల్లా పరిస్థితి చూసుకుంటే ఎస్సీలలో ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో హర్ష్ కుమార్ లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళకే సైక్యత లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే కనపడట్లేదు. మరి ఈ విషయాన్ని దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు డెమోక్రసీలో మీరు అన్నట్టుగా ఎవరి నాయకత్వాన్ని కాదంటాం మనం. మీరు డెమోక్రసీలో స్టిపులేటెడ్ ఫీజు ఎంత ఉందో 1000 ఎంతో 1500 ఇస్తే మాల మహానాడు ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. మా గోపిగాడు మా వెంకట్రావు కావాలనుకుంటే దేశ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అయిపోతారు. కాంగ్రెస్ పార్టీని తీసుకోండి, A to Z, కాంగ్రెస్ A, కాంగ్రెస్ Z, కాంగ్రెస్ B అన్నీ ఉంటాయి. ఐ కాంగ్రెస్కే జనం ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎవడానికి జనం ఉన్నాడో వాడే నాయకుడు. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఉన్నారో మీరందరూ దాని మీద సమాధానం చెప్పమంటే నేనేం చెప్తాను? ఎవరి నాయకత్వాన్ని కాదంటే మనం ఊరుకుంటారు. మీరు ఆగండి నేను చేస్తానంటే వాళ్ళు ఊరుకుంటారా?
ప్రజలు ఎవరు వెంట పోతారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన వెనక జనం కాపు నాయకులు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ బ్రాండ్లో వచ్చారు, జనం చాలామంది ఉన్నారు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇది అంతే, పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ఇప్పుడు ఇలాంటి విషయాలు బాగా రీచ్ అవ్వాలంటే, ఎదగాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలి. మీరు ప్రతి రాజకీయ పార్టీని ప్రస్తుతం మీరు విమర్శిస్తున్నారు, మరి దీన్ని ఎలా చూస్తారు? ఎదగడం అంటే ఏంటి అంటే, నాకు ఎమ్మెల్యే నా బామ్మర్దికో మా ఆవిడకో లేకపోతే మా తమ్ముడికో ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, మినిస్టర్ పదవి ఇచ్చి ఎదగమానా, లేకపోతే నాకు టికెట్ ఇమ్మనా? ఆఫ్టర్ ఆల్ మా ఎస్సీ వాళ్ళకి ఎమ్మెల్యేలు కాదు ఎంపీ పదవి ఇచ్చిన ఏది ఇచ్చినా చెంచాగిరి తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏమీ లేదు. వ్యక్తిగతంగా సో పవర్ఫుల్, నా జాతి ప్రజల్ని తొక్కేస్తున్నారు కాబట్టి అందరూ దద్దమ్మలుగా సన్నాసులుగా చేతులు ముడుచుకుని కూర్చున్నారు కాబట్టి మీరు ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి. అలాగే ఏ జాతికి అన్యాయం జరిగినా మేము ఖండిస్తాం. ఇది మరీ కుట్రపూరితం అనమాట. మాలోళ్ళే దొబ్బేస్తున్నారని గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇది చేస్తున్నాం. నాయకులతో పని లేదండి, ప్రజలే. జడా శ్రావణ్ కుమార్ ఏం ఇష్యూ జరుగుతుంది వాళ్ళకి? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు లోకల్గా ఇష్యూ, దళిత క్రైస్తవులను జరుగుతుంది కదా, మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలు. దాని మీద నా కామెంట్ ఉంటుంది. సో లెట్ ఇట్ బి డన్, చూద్దాం. ఇది జాతీయ అధ్యక్షులు మాల మహానాడు అధ్యక్షులు ఆర్ఎస్ కుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని పైకి తీసుకెళ్తామని, అందరితో కలుపుకట్టుగా తీసుకుని ఈ ఉద్యమాన్ని ఎదకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో అండ ఉన్నా లేకపోయినా సరే అందరితో కలిసి ఈ ఉద్యమాన్ని ఎదకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. సూర్య ప్రైమ్ న్యూస్.